డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం పొందండి. ఎలా డిప్రెస్ అయ్యారు బాబీ ఫెయిల్ అయిన తర్వాత ఫ్యామిలీలో? ఫినాన్షియల్గా బాగా సఫర్ అయ్యారు కొన్ని రోజులు అందరూ కూడా. బట్ ఏంటి అంటే అప్పుడు బాబాయే కాకుండా ఇంకా నాన్న ఆల్సో ఎర్నింగ్ మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అంత అప్పటికి డాడీ బాగా పాపులర్ అయ్యారు. అప్పటికే డాడ్ అందులో ఒక క్యారెక్టర్ కూడా చేశారు. ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ క్యారెక్టర్ అందులో బాబీలో. యాక్చువల్గా చాలా బాగుంటుంది క్యారెక్టర్ అందులో. అది నాన్న ఆల్రెడీ సెటిల్డ్, చిన్న బాబాయ్ కూడా వర్క్ చేస్తూ ఉండే. సో అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్, ఇప్పుడు డైరెక్టర్కి వచ్చేంత అమౌంట్ యాక్టర్స్కి రాదు కదా. ఒక సినిమాకి వచ్చేంత అమౌంట్ వీళ్ళు 4-5 సినిమాలు చేస్తే రావడం అలా ఉంటుంది. సో కొంచెం ఫినాన్షియల్గా స్ట్రగుల్ ఉంది. బట్ మరి వర్షం తర్వాత తను బాగా రైజ్ వచ్చింది కదా తనకి. వర్షం తర్వాత ఐ డోంట్ నో సార్. వర్షం తర్వాత చంటి అనే మూవీ ఒకటి తీశారు. దట్ వాజ్ డిజాస్టర్ రవితేజ గారితో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఈ ప్రొఫెషనల్ ఇదిలో ఎక్కువ టచ్ లేదు. అంటే ఎప్పుడు కూడా మేము ఎక్కువ మాట్లాడుకోము ఇంట్లో. లైక్ ఫ్యామిలీ అలా ఉంటుంది. కానీ అక్కడ అలా జరిగింది ఇలా జరిగింది, ఏమైనా బాగుంటే బాగా జరిగితే ఇలా అన్నాడు మహేష్, ఇవాళ కనిపించాడు, అన్నయ్య గారిని అడిగాడు. అసలు ఎంతసేపు అన్నయ్య అంటే మహా పిచ్చి. మా బాబాయ్కి 2 తమ్ముడు అన్నయ్య అంటే, మా నాన్నకి అలాగే తమ్ముళ్ళు అంటే అంత ఇది. సో ఆ ఇది తెలుసు కానీ వీళ్ళు ప్రొఫెషనల్గా అక్కడ ఏంటి అనేది తెలీదు. నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. దే నెవర్ ఇన్వాల్వ్డ్ అస్ పెయిన్స్లో కానీ ఎప్పుడు కూడా. మీ నాన్నగారు హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మీరు నాన్నతో పాటే వచ్చాను. నాతో పాటు వచ్చారు కదా. తన రైజింగ్లో మెమరీస్ అంటే ఏం చెప్తారు? తన రైజింగ్లో మెమరీస్ అంటే ఫస్ట్ జెమినీ టీవీ, అక్కడ రైటర్గా వినడమే, అలా రాస్తారు ఇలా రాస్తారు అని. తర్వాత ఇష్కప్ చుప్ అని ఒక ప్రోగ్రాము, టాప్ 10 అని ఒకటి, గిరీశం మాస్టర్ అని, ఇలాంటివి కొన్ని షోస్ చేశారు. సో అప్పుడు చూసేదాన్ని. నాన్న ఆన్ స్క్రీన్ చూడడం ఫస్ట్ టైం కదా. ఐ ఎంజాయ్డ్ అ లాట్ అసలు అప్పటిదాకా. సో ఆయన సర్కాజం అనేది అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది నాతో మాట్లాడుతుంటే అదే అంటారు, ఎక్కడ పోతే బుద్ధులు అని. టక్క ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు దాని తర్వాత ఆయన ఒకసారి ఇంటికి వచ్చి ఫీల్ అవ్వడము, ఏంటి మూవీలో చిరంజీవి గారు మూవీ చేశారు, చూడాలని ఉంది. రైల్వే స్టేషన్ సీన్, ఇంత సీన్ అది నిజంగా టు బి ఫ్రాంక్ చిరంజీవి గారు లాంటి యాక్టర్ ఉన్న సినిమాలో దాన్ని ఎవరు అసలు పట్టించుకోరు. బట్ హీ మేడ్ హిస్ ప్లేస్ ఆ చిన్న సీన్లో. అలా స్టార్ట్ అయింది. అండ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత జెమినీ రెండింటికి టైం స్లాట్స్ కుదరట్లేదు అంటే ఆయన డేర్ చేసి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇది మంత్లీ బ్రెడ్ అండ్ బటర్ కదా, మూవీస్ ఎన్ని ఉంటాయి ఎన్ని రోజులు ఉండవు ఎప్పుడు ఉంటాయో తెలియదు. బట్ డేర్ చేసి బయటకు వచ్చి మూవీ స్టార్ట్ చేశారు. ఇంకా అసలు తిరిగి చూసిందే లేదు. ఇప్పుడు బాబాయ్ అంటే డైరెక్టర్గా తను ఎక్స్పోజ్ అవ్వటం కానీ పబ్లిక్లో నీ పెద్ద ఐడెంటిటీ ఉండకపోవచ్చు. యూ మైట్ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ డాడీస్ గ్రోత్. కళ్ళ ముందే సిగ్గుపడుతుండేదాన్ని నేను. మీ స్కూల్లో ఎలా ఉండేది మీ డాడీ? అదే ఎవరైనా అడిగితే సిగ్గుపడుతుండేదాన్ని నేను. ఎంజాయ్ చేయడం తెలియదు అప్పుడు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను కదా, ఎంజాయ్ చేయడం తెలియదు అప్పుడు. అయ్యో ఇప్పుడు నలుగురు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇబ్బందిగా అనిపించేది చిన్నప్పుడు. ఎందుకు వీళ్ళందరూ ఇలా వస్తున్నారు అని చెప్పి. మీ డాడీతో ఫోటో దిగుతాము, మీ డాడీతో సైన్ చేయించు. స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్కి రావడం కదా, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేవాళ్ళు కదా అప్పుడు. దేస్ట్ ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు అప్పుడు అలా. మీ డాడీ ప్రైడ్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారు? యూ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆంధ్రుడు, పెద్దబాబు, అవి 2. ఆంధ్రుడు, పెద్దబాబు 2 చాలా ఇష్టం నాకు, ఆ 2 క్యారెక్టర్స్ కూడా. అలాగే అల్లరి అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఈవంటే క్యారెక్టర్స్ నాకు ఇందులో ఒక పెయిన్ అవి కూడా కనిపిస్తాయి. అంటే అయ్యో పాపం కదా, మా నాన్న ఫోన్ పోయింది, ఈ టైప్లో అది చూసినప్పుడు అందులో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాను నేను. ఈ 2 నాకు చాలా నచ్చుతాయి. ఎందుకంటే అందులో నాన్న గెటప్ నాన్నలాగా ఉండదు కొంచెం. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటాడు. ఇందులో సిమిలర్ ఉంటారు. నాన్న ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు. సో ఈ 2 క్యారెక్టర్స్ చాలా ఇష్టం. ఒక మెయిన్ విలన్ పక్కన ఒక హెంచ్మెన్ గా ఉంటూ అతన్ని ఏడిపించేటువంటి క్యారెక్టర్స్ అద్భుతం అనమాట. అసలు చాలా గొప్పగా చేశారు నిజంగా. ఆయన టైమింగ్ వెరీ అన్యూజువల్ టైమింగ్ అమ్మా. డిక్షన్, వాయిస్లోనే ఒక చిన్న పెక్యులారిటీ, వాయిస్లోనే వెటకారం ఉంటుంది. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పర్సన్ హీఈస్ వెరీ లవబుల్. నాకు యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు చాలా మంచి మిత్రులు, బాగా పరిచయం.
వెరీ లవ్లీ పర్సన్. కానీ ఆ డిక్షన్ నిజంగా భలే పెక్యులర్గా అనిపించేది. అవును. వీడికి ఎంత స్థాయికైనా వెళ్ళిపోగలనుంటే యాక్టర్ అనేటువంటి ఇది ఏర్పడింది. కానీ వెరీ అన్ఫార్చునేట్ టు లూ హీజ్. ఇక నిజంగా శ్వేత బుక్స్ అవుతుంటేనమ్మా రియల్లీ ఒక డాడీ తోటి ఇంత అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ని అదిని చూస్తుంటే అసలు ఎలా జనరేట్ అయింది? దీనికంటే ముందు ఇలాంటి ఒక ప్రక్రియ ఏదైనా తెలుసా నీకు? అసలు ఆ బుక్ అలా రాయకూడదు అన్నారు చాలామంది. బుక్ రాసే పద్ధతి అది కాదన్నారు. నేను అలాగే రాస్తాను, నాకు అలాగే కావాలి ఆ బుక్. ఏముంది దాన్ని ఎందుకు రాయకూడదు అంటే నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు ఒక కొత్త పర్సన్ వచ్చి మీతో ఏదన్నా మాట్లాడారు అనుకోండి, మనం 1,00,000 చెప్తాం, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో నాదేమో నేనేమో మహా మొండిదాన్ని. నేను అలా కాదు అంటే నేను అలాగే చేస్తాను, చిన్నప్పటి నుంచి అది అలవాటు నాకు. లేదు అలా కాదు అంటే ఏముంది అందులో, ఓకే రాసి ఏదైనా ఫస్ట్ ప్రయోగం చేస్తేనే కదా వచ్చేది. డాడీ తోటి, మీ బాల్యంతో, మీ ఇది పరిసరాలతోటి, మీ ఇంటితోటి, మీ స్నేహితులతోటి ఉన్నటువంటి అనుభవాల్ని ఉత్తరాల రూపంలో చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రూపంలో రాశారు. అవును. అంతే తప్ప దీంట్లో సాహిత్యం లేదు, దీంట్లో పెద్ద సాహిత్యం లేదు, పెద్ద ప్రయోగాలు లేవు, పెద్ద ఇది లేదు. ద లాంగ్వేజ్ విచ్ ఐ యూజ్డ్ ఇన్ ఇట్ వెరీ మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునేటువంటి బుకిష్ లాంగ్వేజ్ కాదు. బుకిష్ లాంగ్వేజ్ కాదు. అది నేను వాంటెడ్లీ చేశాను. బికాస్ నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు సార్. చేతన్ భగత్, మన నవనీల్ చక్రబోర్తి అని కొంతమంది రైటర్స్ ఉన్నారు. అండ్ మన అమిష్, ఇది మన శివ ట్రియాలజీ రాసిన పర్సన్. అయితే నేను నేర్చుకున్నది ఏంటి అంటే బుక్కిష్ లాంగ్వేజ్ ఉండడం వలన బుక్కి అందం రాదు. ఈజీ లాంగ్వేజ్ ఉండడం వలన చదివే ఇది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది అవతల వాళ్ళు. నేను అలాగే ఇంట్రెస్ట్ పెంచుకున్నాను ఇంగ్లీష్ బుక్స్ మీద. ఇంగ్లీష్ బుక్స్ నేను చాలా తక్కువ చదివేదాన్ని స్టార్టింగ్లో. ఎప్పుడైతే ఈ బుక్స్ నేను శివ ట్రియాలజీ ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేశానో దెన్ ఐ వాజ్ లైక్, ఇప్పుడు మా ఇంటి నిండా ఇంగ్లీష్ బుక్సే ఉంటాయి. అది ఎందుకు నేను చదవగలుగుతున్నాను అంత ఇంట్రెస్టింగ్గా అంటే నాకు లాంగ్వేజ్ ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏదో సినిమాలో శ్రీనివాస్ అవసరాల గారు కూర్చొని 2 పదాలు రాసుకొని మాట్లాడినట్టు పెళ్లి చూపులకి వెళ్తే అలా కాకుండా కంఫర్టబుల్గా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ రేపు ఎవరికి అర్థమవుతుంది సార్, ఈ జనరేషన్లో పాల్గొన్నారు, కొన్ని చోట్ల వాడాలి తప్పదు, బట్ అవసరం లేని చోట అవసరం లేదనేది నా ఒపీనియన్. సో నా బుక్లో లాంగ్వేజ్ అంతా అలాగే ఉంటుంది. సో దీన్ని నేను చెప్తున్నాను. నేను ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత, చదివిన తర్వాత, ఇదేదో సాహిత్యపరమైనటువంటి గొప్ప పుస్తకం లేకపోతే గ్రేట్ బుక్ అని కలిసి కదా, ఇట్ ఈస్ ఎన్ anthology ఆఫ్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ మెమరీస్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విత్ యువర్ డాడీ అండ్ బాబాయ్. దట్స్ ఆల్. అంతే తప్ప దీనికి ఏదో పెద్ద సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. అసలు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.